హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నవ్య. ఈరోజు మన కిచెన్లో చేయబోతున్న రెసిపీ వచ్చేసి టమాటో రసంని చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికోసం అయితే ఒక 5 నుంచి 6 వరకు టమాటోలను అయితే తీసుకున్నాను అనమాట. ఇలా కడిగి ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నాకైతే చాక్తో అస్సలు అలవాటు లేదండి. ఇలా పిట్టతోనే కట్ చేసుకుంటాను నేను ఏదైనా కూడా వెజిటేబుల్స్. ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, అలాగే ఒక 5-6 పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక మిక్సర్ జార్ తీసేసుకొని అందులోకి ఒక 5-6 మిరియాలు, ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 3 ఎల్లిపాయలండి. అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోలను కూడా ఇందులో వేసేసుకోవాలి. దీనిపైన మూతను పెట్టేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న టమాటో ప్యూరీని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. చిక్కగా ఉంది కాబట్టి ఇందులోకి ఒక 2 గ్లాసుల వరకు వాటర్ని అయితే యాడ్ చేశాను. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కారం కూడా వేసుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ను వేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, అలాగే పచ్చిమిర్చీలని, కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు మంచిగా మరిగించుకోవాలి. ఇలా చేశారంటే చాలా సింపుల్గా అయిపోతుందండి టమాటో రసం. టమాటాలు ఉడకబెట్టే పని ఉండదన్నమాట. చూస్తున్నారు కదా, ఒక 5 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. ఇలా మరిగించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని దించి పక్కన పెట్టేసుకోవాలి. దీన్ని కొంచెం చల్లార్చుకోవాలి. ఇది చల్లారిన తర్వాత ఇందులోకి పోపును పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే కొద్దిగా కరివేపాకు, ఒక 4 ఎండుమిర్చిని కూడా ఇలా వేసేసుకొని కొద్దిగా పసుపును కూడా వేసేసుకొని ఇప్పుడు ఈ పోపుని టమాటో రసంలోకి వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా అండి, చాలా సింపుల్గా టమాటో రసం అయితే ఒక 5-6 నిమిషాల్లో అయిపోతుందండి. ఈ టమాటో రసంని వేడి అన్నంలోకి సర్వ్ చేసుకున్నారంటే చాలా బాగుంటుందండి. అలాగే ఇలా టమాటో రసంలోకి పొటాటో ఫ్రైని ఇలా చేసుకున్నారంటే ఇంకా బాగుంటుందండి టేస్ట్ అయితే.
ఈ సమ్మర్లో ఇలాంటివి తింటేనే కడుపుకి హాయిగా ఉంటుందండి. టమాటో రసమైనా, చల్లచారైనా ఇవి చాలా బావుంటాయండి. ఇలా టమాటో రసంలోకి ఆలూ ఫ్రైని ఇలా అంచుకు పెట్టుకొని తిన్నారంటే అద్దిరిపోతుందండి టేస్ట్ అయితే. సూపర్‌గా ఉందండి టేస్ట్ అయితే. తప్పకుండా మీరు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. మీకెలా కుదిరిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.